మేము అనుకున్నాం కేదార్నాథ్ ట్రెక్కింగ్ అంటే 16 కిలోమీటర్లే కదా, కొంచెం కష్టపడితే మధ్యాహ్నానికల్లా చేరిపోతామని. కానీ ఈరోజు హిమాలయాలు మాకు ఇంకో పాఠం నేర్పించాయి. ప్రతి 100 మీటర్లకు ఒకసారి ఆగాల్సి వచ్చింది. ఒక్కో మెట్టు ఎక్కడానికి పోరాడాల్సి వచ్చింది. చివరికి మేము కేదార్నాథ్ చేరుకున్నామా? శివుడి దర్శనం జరిగిందా? ఇదే మా కేదార్నాథ్ యాత్ర. రాత్రి 1 గంటకు గుప్తకాశీ నుంచి మా ప్రయాణం మొదలైంది. దారి పొడవునా ట్రాఫిక్. ఇక్కడ రోడ్లు కొట్టుకుపోవడం, వాటిని తిరిగి అంతే వేగంగా రిపేర్ చేయడం కామన్. 3 గంటలకు సోన్ప్రయాగ్ చేరుకొని అక్కడ కేదార్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ వెరిఫై చేయించుకున్నాం. అక్కడ నుంచి షేర్డ్ ట్యాక్సీలో గౌరీకుండ్ వచ్చాం. ఉదయం 5 గంటలకు అసలు యాత్ర మొదలైంది. ట్రెక్కు మొదలైన మొదటి కొన్ని కిలోమీటర్లు చాలా ఆహ్లాదంగా అనిపించింది. చల్లని గాలి, మందాకిని నది గర్జన, ఉదయపు తొలి వెలుగులో మెరిసే కొండలు, హరహర మహాదేవ్ అంటూ నడిచే వేలాది మంది భక్తులు. హాయ్, టైం ఎంత అయింది ఇప్పుడు? టైం వచ్చేసి 6 o'clock అయింది. ఇంకా అప్రాక్సిమేట్లీ ఒక 12 కిలోమీటర్స్ అయితే ట్రెక్ చేయాల్సి ఉంటుంది. మంచు పర్వతాలు అయితే కనిపిస్తున్నాయి అక్కడ. స్నోతో కూడిన అందమైన పర్వతాలు, చాలా లోతుగా ఉన్న లోయలు. ఇప్పటి వరకు అయితే కొంచెం పర్వాలేదు, మరీ అంత కష్టంగా అయితే అనిపించలేదు. ఆ వాతావరణంలో నడుస్తుంటే అసలు అలసట అనేదే తెలియలేదు. 2 గంటల్లోనే దాదాపు 7 కిలోమీటర్లు పూర్తి చేసాం. అప్పుడే అనుకున్నాం ఇంకా 3-4 గంటల్లో కేదార్నాథ్ చేరిపోతామని. ఐ థింక్ మనం సక్సెస్ఫుల్గా ఒక 8 కిలోమీటర్స్ వచ్చాం అనుకుంటున్నాం. ఇప్పటివరకు అయితే ఏం స్ట్రెస్ అనిపించలేదు. అవును, హ్యాపీగా ఉంది జర్నీ అయితే. చాలా కూల్ వెదర్, ప్లెజెంట్గా ఉంది. అంత స్టీప్గా కూడా లేదు ఇప్పుడు వరకు ఎక్కినంత వరకు అయితే. కానీ అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది. 10 కిలోమీటర్లు పూర్తయ్యేసరికి శరీరం సహకరించడం తగ్గిపోయింది. ప్రతి 100-150 మీటర్లకోసారి ఆగాల్సి వస్తుంది. శ్వాస వేగం తగ్గడానికి, కాళ్ళ నొప్పులు సర్దుకోవడానికి కొన్ని నిమిషాలు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. కొంచెం అలసిపోయాం, కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం. ఇంకా ముందు కనిపిస్తున్న మలిపే చివరిదని అనిపించేది. కానీ అక్కడికి వెళ్ళాక ఇంకో ఎత్తైన దారి కనిపిస్తుంది. మళ్ళీ ఇంకో మలుపు, ఇంకో ఎక్కడం. అలా హిమాలయాలు మమ్మల్ని ఒక్కో అడుగు పరీక్షించాయి. 150 ఉందా హార్ట్ బీట్? 150 ఉందా? ఒక్క విషయం మాత్రం మా అలసటను కొంత తగ్గేలా చేసింది. అదే ఈ వాతావరణం. ఉదయం నుంచి చల్లగా ఉన్న గాలి, ఎండ పెరిగినా కూడా ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. చుట్టూ కనిపిస్తున్న మంచు కొండలు, మందాకిని ప్రవాహం ప్రతి అడుగుకి ముందుకు వెళ్ళాలనే ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. హాయ్, టైం ఇప్పుడు 1:20 అయింది. ఇంకా పైన కనిపిస్తుంది అక్కడ బేస్ క్యాంపు. అక్కడికి వెళ్ళాలి. ఇంకా దాదాపు బాగా అలసిపోయాం ఇప్పటికైతే. టైం ఇప్పుడు 2:45 అయింది ఈ క్యాంప్ సైట్ దగ్గరికి చేరుకునేసరికి. చివరికి ఎన్నో గంటల తర్వాత దూరంగా కేదార్నాథ్ ఆలయం కనిపించింది. ఆ క్షణం మేము పడిన కష్టమంతా ఒక్కసారి గుర్తుకు వచ్చింది. హాయ్, ఆ దూరంగా కనిపిస్తుంది టెంపుల్ మనకి. ఇంక జస్ట్ ఒక 10 మినిట్స్ వాక్. దాదాపు ఇప్పుడు టైము ఆఫ్టర్నూన్ 3 అయింది. ఇంకా మా కష్టం అయిపోయింది అనుకున్నాం, కానీ ఇంకా కాలేదు. ఆలయం దగ్గరికి వెళ్ళేసరికి కిలోమీటర్ల పొడవున భక్తుల క్యూ. సమయం మధ్యాహ్నం 3:30. సాయంత్రం అయ్యే కొద్దీ చలి మరింతగా పెరుగుతుంది. జై బోలో శ్రీ కేదార్నాథ్ జీకి జై. ఇక్కడ ఎంత మాత్రం రూమ్ దొరకడమే లగ్జరీ. కానీ రూమ్లోకి వెళ్ళాక మరో షాక్. బాత్రూంలో నీళ్లు చల్లగా మంచులా ఉన్నాయి. సాయంత్రం 4 గంటల తర్వాత టెంపరేచర్ 0 డిగ్రీస్కి చేరుకుంది. ఈ రాత్రి మైనస్ టెంపరేచర్లో ఎలా ఉండాలో అని మాలో భయం మొదలైంది. అంతలో మా టీంలో ఒకరికి శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. ఆక్సిజన్ శాతం కూడా తగ్గింది. ఆ సమయంలో మాకు ఒకటే ఆలోచన, మాకు దర్శనం అవుతుందా? రాత్రికి ఇక్కడ ఉండగలమా, వెళ్ళిపోదామా అని. అప్పుడే తెలిసింది స్పర్శ దర్శనం టికెట్లు దొరికితే స్పెషల్ దర్శనం చేసుకోవచ్చని. వెంటనే ఆలయం దగ్గరికి వెళ్ళాం.
టైం ఈవినింగ్ 5. ఈ టికెట్లు లిమిటెడ్గా ఇస్తారు. రోజుకు 80 టికెట్స్ మాత్రమే. ఒక టికెట్తో 5 మెంబర్స్ వెళ్ళొచ్చు. టికెట్లు అయిపోతాయేమో అన్న టెన్షన్, కానీ చివరి క్షణంలో మాకు కూడా టికెట్లు దొరికాయి. ఆ ఆనందం చెప్పలేనిది. దర్శనం టైమింగ్స్ నైట్ 12 నుంచి మార్నింగ్ 5 వరకు. వంశీ, గుర్రం మీద వచ్చావు కదా, ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్? గుర్రం కంఫర్ట్గానే ఉందా? గుర్రం కంఫర్ట్గా లేదు. వాడేమో అదే స్పీడ్లో, ఎట్లా అంటే రేసింగ్ స్పీడ్లో తీసుకెళ్ళిపోయాడు. పట్టుకొని చేతులు నొప్పులు, గట్టిగా పట్టుకోవాలా, సీటు క్రౌడ్, వచ్చే గుర్రాలు, పోయే గుర్రాలు, డోలీలు, అసలు కాళ్ళకి గుద్దుకుంటా ఉన్నాయి. వచ్చి కాళ్ళకి తగిలే ముందు అసలు కాళ్ళు నొప్పులు వచ్చి. ఎంత గోడాకి ఎంత తీసుకున్నారు? 3,500. 3,500. అదే పల్లకి అయితే 12,000 10,000 చెప్తున్నారు కదా. వాళ్ళకి 11,000. రాత్రికి చలి వల్ల నిద్ర సరిగా పట్టలేదు. రాత్రి 2 గంటలకు దర్శనం కోసం మళ్ళీ ఆలయానికి బయలుదేరాం. గడ్డకట్టే చలిలో 2 గంటలు క్యూలో నిలబడి చివరికి ఆ మహాదేవుడి స్పర్శ దర్శనం చేసుకునే అదృష్టం కలిగింది. ఆ క్షణం కోసం రోజంతా పడిన కష్టం, చలితో గడిపిన రాత్రి అన్నీ మర్చిపోయాం. ఇప్పుడే మనకి కేదార్నాథ్జీ దర్శనం అయితే అయింది. దర్శనం అయితే బాగా జరిగింది. ఉదయం నిద్రలేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఆలయం చుట్టూ కొంత సమయాన్ని గడిపి మళ్ళీ గౌరీకుండ వైపు నడక ప్రారంభించాం. సాయంత్రానికి గౌరీకుండ చేరుకుని అక్కడ దేవీ ఆలయం, వేడి నీటి కుండాన్ని దర్శించుకుని తిరిగి గుప్తకాశీ బయలుదేరాం. ఈ యాత్ర మాకు ఒక విషయాన్ని నేర్పింది. కేదార్నాథ్ చేరుకోవడం అంటే కేవలం ఒక ట్రెక్కింగ్ కాదు. ప్రతి అడుగున మన ఓర్పును, మన శక్తిని, మన విశ్వాసాన్ని పరీక్షించే ఒక అనుభవం. ఈ పరీక్ష చివరిలో లభించే మహాదేవుడి దర్శనం ఆ కష్టాలన్నింటినీ సార్థకం చేస్తుంది.